ఎవరైనా నన్ను దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉంటే జ్ఞానం విషయంలో విర్రవేగకూడదు, ఉప్పొంగకూడదు. నీకు ఎన్ని తెలిసినా సరే ఏమీ తెలియనట్టు దీన మనస్సు కలిగి ఉండాలి. బలం విషయంలో విర్రవేగకూడదు. నువ్వు ఎంత పరిశుద్ధురాలు అయినా, ఎంత నీతిమంతుడు అయినా, ఎంత నీతిమంతురాలు అయినా, ఎంత పరిశుద్ధురాలు అయినా, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తివైనా, ఎంత దాన దయా గుణాలు కలిగిన వ్యక్తివైనా సరే వాటిని వేటిని బట్టి అతిశయపడటానికి వీల్లేదు. అంతా ఆయన కృప అంటేనే నీకు నడక సాగిద్ది. లేకపోతే కష్టం. అడుగుసమ్మా నువ్వు పెద్ద మనిషి అంటాడు, అడుగుసయ్యా నువ్వు పెద్ద మనిషి అంటాడు. 2. మూడవది, కొంతమంది తమ జాతిని బట్టి ఉప్పొంగుతారు, తమ కులమును బట్టి ఉప్పొంగుతారు. తమ జాతిని బట్టి, తమ కులమును బట్టి ఉప్పొంగుతారు. క్రైస్తవ సమాజం కూడా వ్యక్తుల వెనక తోకలు ఉంటాయి చూడు, ఆ తోకలకి భలే గౌరవిస్తారు. వ్యక్తుల పేర్ల వెనక తోకలు ఉంటాయి చూడండి, ఆ తోకలకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అబ్బో ఫలానా ఆయన ఈ క్యాస్టా, అమ్మ బాబోయ్, ఆహా అట్టయితే పెద్ద కులం అని. వీళ్ళు ఇవ్వటం అంతే ఇస్తారు, వాళ్ళు పొందటం కూడా అంతే పొందుతారు. నేను చెబుతున్నాను, దాన్ని బట్టి అతిశయపడటానికి కూడా దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే కులం ఒక అబద్ధం, పచ్చి అబద్ధం, మనుషుల కపోల కల్పితం, ఒక మోసం. అది సైన్స్ చెప్తుంది ఏంది, ప్రకృతి చూపిస్తుంది ఏంటంటే అందరం ఒకరి నుంచి వచ్చాం. అందుకే ఒకరికొకరికి రక్తం కలుస్తుంది, రక్త సంబంధాలు ఉన్నాయి, బ్లడ్ గ్రూప్స్ కలుస్తున్నాయి. క్యాస్టులు అనేవి కొంతమంది కల్పించినటువంటి మాయా కల్పనే తప్ప ఈరోజు మనుషులు దాన్ని బట్టి గర్వపడినంతగా మరి దేన్ని బట్టి గర్వపడట్లా. పల్లెటూళ్ళలో చూసినా, పట్టణాలలో చూసినా వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు. వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు. మేము ఫలానా కులం, ఫలానా కులం, మేమంతా, మేము ఇంత అని విర్రవేగటం ఎక్కువైపోయింది. నా దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసా? నా దేవుడు వాడుకునే వాళ్ళ ఏర్పాటు, వాళ్ళ విషయంలో ఎలా ఏర్పాటు ఉంటుందో తెలుసా? లోకములో నేను ఘనుణ్ణి అన్న వాళ్ళందరినీ పక్కన దెబ్బలో కొట్టి, నువ్వు ఘనుడివి, నువ్వు వాడు కూసోరా అని దెబ్బలో కొట్టి, నీచులైన వారిని, ఘనహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని నా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నా దేవుని పద్ధతి అది, నా దేవుని పద్ధతి అది. కొంతమంది వచ్చి సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగుతుంటారు, సైలెంట్గా నన్ను క్యాస్ట్ ఏముట్లు మీరు అని. నేను చెప్పను, చిరాకు పుట్టింది నాకు. ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఒక అబద్ధం, ఒక అబద్ధం. అబద్ధాన్ని మేము ఫలానా అని చెప్పాను అనుకో, దాంతో నేను కూడా సంతకం పెట్టినట్టు అయింది. ఎందుకంటే అది అబద్ధం కదా. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ, అన్న నా బ్లడ్ ఏ పాజిటివ్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తండి, ఇటు కదిలించండి చేతులు. వాళ్ళందరూ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు, నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపు, వీళ్ళందరూ నా రక్త సంబంధికులు. కులం లేదు, తొక్క లేదు, తోటకూర కట్ట లేదు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ నా రక్త సంబంధికులు. ఏది మళ్ళీ ఒకసారి ఎత్తండి, ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి. మొత్తం నా రక్త సంబంధికులు, ఏ పాజిటివ్ బ్లడ్ వాళ్ళందరూ. ఓ పాజిటివ్ వాళ్ళు చేయొద్దండి, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ. మీరందరూ నా భార్య రక్త సంబంధికులు, ఎందుకంటే ఆమె ఓ పాజిటివ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెది ఓ పాజిటివ్ అండి, అదే పాజిటివ్. మీలో కొంతమంది ఏమో నా భార్య తరపు బంధువులు, కొంతమంది ఏమో నా తరపు బంధువులు. మరి ఏది నిజం? ఇది నిజం. ఇక కులం ఎక్కడుందమ్మా? కులం లేదు, తోటకూర కట్ట లేదు అని ట్రాష్. ఎచ్చులు పట్టడానికి, ఓవర్ యాక్షన్ చేయడానికి, బిల్డప్ ఇయడానికి, మనుషుల చేత ఘనత పొందడానికి అదొక దరిద్రపు వ్యవస్థ, అదొక దరిద్రపు వ్యవస్థ, శాపగ్రస్తమైన వ్యవస్థ. కొంతమంది స్వార్థపరులు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని అందరి చేత మన్ననలు పొందడానికి కల్పించిన మాయా కల్పనే తప్ప అది నిజం కాదు. సత్క్రైస్తవుడైన వాడు హృదయంలో కులాన్ని నమ్మినట్టయితే వాడు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నాడు, అబద్ధానికి జనకుడైన సైతాను నమ్ముతున్నాడు.
మళ్ళీ చెప్తున్నా, కులాన్ని నిజంగా నమ్మినటువంటి క్రైస్తవురాలు అబద్ధాన్ని నమ్ముతున్నారు. అబద్ధానికి జనకుడు సైతాను. వాళ్ళకు తెలియకుండానే వాడిని ఫాలో అవుతున్నారు. దయచేసి నన్ను వెంబడించే వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నా, కులాన్ని అడగకండి, మీ కులాన్ని కూడా చెప్పకండి, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. మీ క్యాస్ట్ ఏంది అన్నారు అనుకో, అబద్ధాలు ఎందుకులే బ్రదర్ అను, పరుగు పోయి మూసుకుంటాడు నోరు. మీ క్యాస్ట్ ఏంటంటే అబద్ధాలు ఎందుకులే బ్రదరో, నిజాలు మాట్లాడుకుందామంటే ఇంక పోయిద్ది, వాడి గాలి పోయి మూసుకుంటాడు నోరు. ఇప్పుడైతే యేసు రక్తమును బట్టి ఒక కుటుంబము. ఎవరిని బట్టి? యేసు రక్తమును బట్టి మనందరము ఒక్కటే కుటుంబము.